హాయ్ అండి. నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు పచ్చి కొబ్బరితో చాలా రుచిగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పచ్చి కొబ్బరి అయితే మనకు ఇంట్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది కదండీ! సో, ఆ పచ్చి కొబ్బరితో చాలా ఈజీగా ఇలా హల్వా చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారండి. సో, ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి, అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ లైక్స్ మాకు ఎంతో సపోర్టివ్‌గా ఉంటాయన్నమాట. మరి ఈ టేస్టీ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దామా? హల్వా ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 2 మీడియం సైజు కొబ్బరి చిప్పల్ని తీసుకున్నానండి. అలాగే ఆ కొబ్బరి పైన బ్రౌన్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని నీట్‌గా చాకుతో తీసేసి ఆ కొబ్బరిని కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనము ఈ కొబ్బరి ముక్కల్ని కొలుచుకొని తీసుకుందాము. నేనిక్కడ ఇలా కప్పుతో కొలిచి తీసుకుంటున్నానండి. నాకైతే కరెక్ట్‌గా 2 కప్పుల కొబ్బరి ముక్కలైతే వచ్చాయి. సో, మీరు కూడా ఇలా మెజర్ చేసుకోవటానికి కప్పు కానివ్వండి, లేదా ఒక గిన్నె కానివ్వండి సెట్ చేసి పెట్టుకోండి. మిగతా వాటిని కూడా సేమ్ దాంతోనే మెజర్ చేసుకోవాలనమాట. ఇప్పుడైతే కొబ్బరిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం కూడా వేసుకోండి. ఇవి మనం ఇంట్లో వాడుకునే నార్మల్ బియ్యమేనండి. ఇప్పుడు వీటిని లో టు మీడియం ఫ్లేమ్ మీద దూరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే వీటిని నీట్‌గా కడిగి ఒక పొడి క్లాత్ మీద వేసి నీట్‌గా తుడిచి తీసుకున్నానండి. మీరు కూడా అలాగే చేసుకోండి. వీడియో లెంతీ అయిపోతుందని నేనైతే చూపించలేదు. సో, మనకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదు. ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారేంత వరకు కాసేపు పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి పూర్తిగా చల్లారిన ఈ శనగపప్పు, బియ్యం యాడ్ చేసుకొని ఒకసారి అయితే మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కొబ్బరిని వేసుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్ళని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ ఇలా గ్రైండ్ చేసుకోవటానికి 1 కప్పు వరకు నీళ్లు పట్టాయండి. అలాగే ఈ పేస్ట్ చూడండి, ఇలా ఫైన్‌గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనం చేసే ఈ హల్వా టేస్ట్ బాగుంటుంది, ప్లస్ పర్ఫెక్ట్‌గా కుదురుతుందన్నమాట. సో, దీన్ని కూడా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి సేమ్ కప్పుతో 2 కప్పుల వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ కరిగించుకోవాలి. మనం 2 కప్పుల కొబ్బరి తీసుకున్నాం కదండి. సో, 2 కప్పుల బెల్లం అయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్‌గా సరిపోతుందన్నమాట. ఇక్కడ చూడండి, మనకు బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది. ఉడకటం కూడా స్టార్ట్ అయ్యింది. సో, ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇక్కడ మనకు ఎలాంటి పాకం రావాల్సిన పని లేదు. ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని బాదం పప్పు పలుకుల్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే వేరొక బౌల్లోకి తీసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకోండి. ఏమైనా నలకలున్నా సరే మనకు చక్కగా క్లీన్ అయిపోతుందన్నమాట ఈ బెల్లం సిరప్ అయితే. ఇలా బెల్లం సిరప్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఇలా మొత్తం పేస్ట్ వేసుకున్న తర్వాత బెల్లం సిరప్లో ఈ కొబ్బరి పేస్ట్ బాగా కలిసేలా ఇలా చక్కగా కలిపేసుకోవాలండి. కొంచెం స్లోగా కలుపుకోండి స్టార్టింగ్లో. ఇలా మొత్తం అంతా కలిసిపోయి మనకు ఈ హల్వా ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇందులో మనము శనగపప్పు కూడా వేసాం కాబట్టి తొందరగా అడుగు పట్టే ఛాన్స్ ఉంటుందండి. సో, అందుకని చెప్పేసి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనకు హల్వా అనేది ఇలా కాస్త దగ్గరకు వచ్చింది. అలాగే కలర్ కూడా మనకు చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. సో, ఇదే విధంగా ఇంకాస్త దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇందులో మనము శనగపప్పు, బియ్యం వేయడం వలన హల్వాకి ఎంత మంచి బైండింగ్ వచ్చిందో, అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఈసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. సో, ఇప్పుడైతే మనము ఈ హల్వాని ఇంకా దగ్గరికి వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకుందాము.
ఇక్కడ చూడండి బాగా దగ్గర పడింది. సో, ఇలా దగ్గర పడిన తర్వాత గ్యాస్‌ని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 4 యాలుకల్ని అప్పటికప్పుడు దంచి యాడ్ చేసుకోండి. అలాగే అప్పటికప్పుడు దంచి వేసుకున్నట్లయితే మనకు ఈ యాలుకల ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఏ స్వీట్ అయినా సరే గుర్తుపెట్టుకోండి. ఇలా యాలుకలు అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడైతే మనము ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసేసుకుందాము. చూడండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలనమాట. మనకు బాగా దగ్గరకొచ్చేయాలండి. ఇలా బాగా దగ్గరకొచ్చిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా ఇంకొకసారి బాగా కలిపేసుకుందాము. అంతేనండి. చాలా ఈజీ అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎవ్వరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతా ఇలా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ హల్వా పూర్తిగా చల్లారేంత వరకు కాసేపైతే అలా పక్కన పెట్టేసుకుందాము. పూర్తిగా చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. మనకు గట్టి పడదండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి అయితే హల్వా రెడీ అయిపోతుంది. ఇలా మీకు ఎలా కావాలంటే అలా సర్వ్ చేసుకోవచ్చండి. అరిటాకులో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న బౌల్స్‌లోకైనా సర్వ్ చేసి స్పూన్‌తో అయినా సరే పెట్టొచ్చనమాట. అది అయితే మీ ఇష్టము. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో, తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్ మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు చిన్న కామెంట్ చేసి తెలియజేయండి. సో, ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.